చూడమ్మా ఆల్రెడీ లాస్ట్ క్లాస్ మనకి ఈ యొక్క స్ట్రైట్ లైన్ కర్వ్ మనకి x y 3D లో మనకి కొన్ని సమ్స్ కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ చూడమ్మా సరే దాని కంటిన్యూ. ఇక్కడ మనకి ఏ క్వశ్చన్ కంప్లీట్ అయిందంటే x y రౌండ్ టూల్ లో మనకి x y 3D లో రౌండ్ టూల్ లో మనకి థర్డ్ సమ్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఫోర్త్ సమ్ చూడమ్మా సరే క్వశ్చన్ నెంబర్ 4 a -1, 1 b 5, 3 are opposite versus of a square in the xy plane find the equation of the other diagonal bracket లో మనకి కండిషన్ ఏంటంటే not passing through a comma b of the sphere వాడు ఏం చేయండి ఇక్కడ ఏ పాయింట్ బి పాయింట్ ఇచ్చి ఆపోజిట్ వెర్సెస్ అన్నాడు. మరి ఆపోజిట్ వెర్సెస్ ఏంటి? ఒక స్క్వేర్ డయాగ్రామ్ డ్రా చేస్తున్నాం. మనకి ఇక్కడ సమ్ పాయింట్ ఏ సమ్ పాయింట్ బి కి తీసుకుంటే ఆపోజిట్ వెర్సెస్ ఇవి రెండు కూడా. మరి ఆపోజిట్ వెర్సెస్ ఏ బి తీసుకుంటే ఈ ఆపోజిట్ వెర్సెస్ ఇక్కడ ఏమవుతుంది? డయాగ్రామ్ ఫామ్ అవుతుంది. ఈ డయాగ్రామ్ ఏమవుతుంది? ఇక్కడ ఏ బి. మరి వన్ డయాగ్రామ్ పాయింట్స్ ఏంటి? ఇక్కడ -1, 1 అనదర్ పాయింట్ 5, 3 ఇలా 2 పాయింట్స్ ఇచ్చి మనకి ఏమన్నా ఇక్కడ వెర్సెస్ ఆఫ్ ఏ స్క్వేర్ ఇన్ ద xy ప్లేన్. ఇది xy ప్లేన్ తీసుకొని ఈక్వేషన్ ఆఫ్ ది అదర్ డయాగ్రామ్. మరి అదర్ డయాగ్రామ్ ఏమవుతుంది? సమ్ CD అప్లై చేస్తే ఏమవుతుంది? ఇక్కడ CD ఫార్మ్ చేయాలి. మరి CD ఫార్మ్ చేయాలంటే అనదర్ డయాగ్రామ్ చూడండి సార్. మరి అనదర్ డయాగ్రామ్ ఏం చేస్తుంది? ఇక్కడ ఇది పెర్పెండిక్యులర్ బైసెక్టర్ అంటే వన్ డయాగ్రామ్ ఇది బైసెక్టర్ అనదర్ డయాగ్రామ్ కాబట్టి ఇక్కడ AB ని అనదర్ డయాగ్రామ్ చేస్తుంది, బైసెక్ట్ చేస్తుంది. మరి బైసెక్ట్ చేసే పాయింట్ ఏమవుతుంది? మిడ్ పాయింట్. ఆ బైసెక్ట్ చేసే పాయింట్ ఏమవుతుంది? మిడ్ పాయింట్ అవుతుంది. ఇప్పుడు మిడ్ పాయింట్ ఆఫ్ AB లైస్ ఆఫ్ ద అనదర్ డయాగ్రామ్. మరి మిడ్ పాయింట్ ఆఫ్ AB లైస్ ఆఫ్ ద అనదర్ డయాగ్రామ్ కాబట్టి మిడ్ పాయింట్ ఫార్మ్ చేస్తున్నాం. మరి మిడ్ పాయింట్ ఫార్మ్ చేస్తున్నాం సరే. given points and given vertices में given points अन्य given the vertices अन्य वाले जो vertices a -1, 1 and b 5, 3 మరి ఇక్కడ మనకు పాయింట్ అనేది ఉంది, అలాగే స్లోప్ ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ స్లోప్ ఏంటి కావాలి? స్లోప్ ఆఫ్ AB పాత్. మరి స్లోప్ ఆఫ్ AB పాత్ ఫైండ్ చేస్తే వస్తుంది. స్లోప్ ఆఫ్ AB చేస్తే మన ఫార్ములా ఉంది కాబట్టి y2 - y1 x2 - x1 ఒక ఈక్వేషన్ ఫార్మ్ చేయాలంటే ఇంకా స్లోప్ పాయింట్ కావాలి. మరి స్లోప్ పాయింట్ కావాలంటే ఏమవుతుంది? స్లోప్ అనేది ఏమవుతుంది? AB డయాగ్రామ్ ఇచ్చాడు కాబట్టి AB డయాగ్రామ్ ఇక్కడ స్లోప్ ఏంటి కావాలి? పాయింట్ లో సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది? y2 ఇది x1 y1 అనదర్ పాయింట్ x2 y2 అప్లై చేస్తే మరి y2 ఎంత 3 మైనస్ y1 ఎంత 1 డివైడెడ్ బై x2 ఎంత 5 మైనస్ x1 వాల్యూ -1 సబ్స్టిట్యూషన్ చేసిన తర్వాత 3 - 1 ఎంత 2 డివైడెడ్ బై మరి మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ మరి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే 5 + 1 ఎంత 6 ఏ టైప్ క్యాన్సిల్ అవుతుంది 2 టైప్ క్యాన్సిల్ అవుతుంది 2 1 * 2 3 * 5 ఎంత 1/3. అయితే అనదర్ డయాగ్రామ్ ఫార్మ్ చేయాలంటే ఇక్కడ మీకు CD కావాలి. మరి CD ఇస్ పర్పెండిక్యులర్ టు AB. మరి CD ఇస్ పర్పెండిక్యులర్ టు AB కాబట్టి సిన్స్ CD ఇస్ పర్పెండిక్యులర్ టు AB the CD is perpendicular to AB కాబట్టి మరి స్లోప్ ఆఫ్ CD ఏమవుతుంది? ఇక్కడ స్లోప్ ఆఫ్ CD is equal to ఇక్కడ దీనికి perpendicular స్లోప్ ఏమవుతుంది? -1/1/3. మరి ఫార్ములా ఇక్కడ -1/m. therefore MP = -1/m ఫార్మ్ ఉంది కాబట్టి ఈ యొక్క 2 లైన్స్ perpendicular అయితే ఏమవుతుంది? 2 లైన్స్ perpendicular అయితే సెకండ్ లైన్ స్లోప్ ఏమవుతుంది? MP = -1/m. ఇక్కడ గివెన్ లైన్ ఏమవుతుంది? ఆల్రెడీ ఫస్ట్ డయాగ్రామ్ కాబట్టి m1 అప్లై చేసాం. సెకండ్ డయాగ్రామ్ ఫార్మ్ ఏమవుతుంది? -1/m1 రిటర్న్ చేస్తే ఇక్కడ మైనస్ కాబట్టి ఏమవుతుంది? రివర్స్ చేస్తే
ఫర్ మైనస్ దీని రెసిప్రోకల్ ఎంత అవుతుంది 1 బై 2 రెసిప్రోకల్ ఎంత 3/1 మరి 3/1 ఎంత అవుతుంది బై 1 అవసరం కాబట్టి ఏమవుతుంది ఆన్సర్ ఫైనల్ 3 వచ్చింది నెక్స్ట్ అన్నమా నెక్స్ట్ ఏం అక్కడ స్లోప్ వచ్చింది ఇంకేం కావాలి పాయింట్ కావాలి కాబట్టి ఒక మిడ్ పాయింట్ టైప్ ఏంటి మిడ్ పాయింట్ ఆఫ్ AB is equal to formula ఇక్కడ x1 plus x2 divided by 2 y1 plus y2 divided by 2 ఇందువల్ల మిడ్ పాయింట్స్ ఈక్వల్ ఇక్కడ డయాగ్నల్స్ మిడ్ పాయింట్ ఈక్వల్ కాబట్టి ఫస్ట్ డయాగ్నల్ మిడ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు సెకండ్ డయాగ్నల్ మిడ్ పాయింట్ కూడా ఈక్వల్ అవుతుంది కాబట్టి ఫార్ములా ప్లేస్ ఏమవుతుంది -1 plus 5 divided by 2 another value 1 plus 3 divided by 2 ఎక్స్చేంజ్ చేస్తే ఏమవుతుంది అన్నమా 5 into 1 cancel ఎంత 5 into 1 cancel అయితే 4 divided by 2 3 to 1 ఎక్స్చేంజ్ చేస్తే 4 divided by 2 8 చేస్తుంది 2 టేబుల్ 2 టేబుల్ cancel చేస్తే ఏమవుతుంది ఫైనల్ ఆన్సర్ అవుతుందమ్మా 2, 2 వచ్చింది పాయింట్ అంటే స్లోప్ ఉంది మరి పాయింట్ అంటే స్లోప్ ఉంది కాబట్టి ఇది ఈక్వేషన్ ఆఫ్ ద డయాగ్నల్ చూడమ్మా ఈ ఈక్వేషన్ ఆఫ్ ద డయాగ్నల్ ఫార్ములా చేస్తే ఏమవుతుందో సరే ఈక్వేషన్ ఆఫ్ CD equation of CD is formula y minus y1 is equal to m into x minus x1 ఇందువల్ల మనకి ఆల్రెడీ ఉంది ఇక్కడ ఫార్ములా వైజ్ మనకి పాయింట్ సబ్స్టిట్యూషన్ ఉంది కాబట్టి ఈ యొక్క పాయింట్ సబ్స్టిట్యూషన్ లో ఫార్ములా ఏంటి పాయింట్ అండ్ స్లోప్ ఉంది కాబట్టి y minus y1 ఇక్కడ y1 పాయింట్ ఉంది ఆల్రెడీ పాయింట్ మనకి ఏంటి లైన్ మీద మిడ్ పాయింట్ ఉంది అనదర్ లైన్ కూడా మిడ్ పాయింట్ రీచ్ అవుతుంది కాబట్టి పాయింట్ యూజ్ చేసుకోవాలి y minus 2 is equal to స్లోప్ ఎంత ఇక్కడ -3 into x minus x1 ఎంత 2 మల్టిప్లికేషన్ చేస్తే y minus 2 is equal to -3 into x 3x -3 into x ఎంత 3x minus into minus ఎంత plus 3 into ఎంత 6 ఫైనల్ గా ఏమవుతుంది చూడమ్మా y minus 2 is equal to -3x చూడమ్మా రైట్ సైడ్ టర్మ్స్ లెఫ్ట్ సైడ్ టర్మ్స్ అంటే ఈ రైట్ సైడ్ వాల్యూ మైనస్ ఉంది లెఫ్ట్ సైడ్ ఏమవుతుంది ప్లస్ 3x ఈ ప్లస్ 6 లెఫ్ట్ సైడ్ ఏమవుతుంది -6 is equal to 0 ఫైనల్ గా ఏమవుతుంది చూడండి ఇక్కడ 3x plus y ఇక్కడ -6 minus 2 ఎంత -8 is equal to 0 అదర్ డయాగ్నల్ చూడండి రిక్వైర్డ్ అదర్ డయాగ్నల్ లాస్ట్ ఆన్సర్ అంటే ఇక్కడ రిక్వైర్డ్ అదర్ డయాగ్నల్ వాల్యూ అవుతుందమ్మా 3x plus y minus 8 is equal to 0 ఇది ఫైనల్ వాల్యూ అంటే ఏదైనా ఒక ఈక్వేషన్ ఫార్మ్ చేయాలంటే ఏమన్నా ఇక్కడ పాయింట్ స్లోప్ అంటే మనకి ఈక్వేషన్ ఫార్మ్ అవుతుంది వాడు అడిగింది ఇక్కడ ఈక్వేషన్ అంటే అదర్ డయాగ్నల్ అడిగింది కాబట్టి ఇక్కడ ఏం వచ్చింది ఇక్కడ మిడ్ పాయింట్ అప్లై చేస్తే ఇందులో డయాగ్నల్స్ మిడ్ పాయింట్ ఈక్వల్ కాబట్టి మిడ్ పాయింట్ ఆఫ్ AB is equal to మిడ్ పాయింట్ ఆఫ్ CD మరి మిడ్ పాయింట్ ఆఫ్ AB వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం ఇంకా ఇక్కడ మిడ్ పాయింట్ ఆఫ్ CD ఉంది పాయింట్ ఉంది అలాగే ఏమవుతుంది ఇక్కడ స్లోప్ ఉంది మరి పాయింట్ స్లోప్ ఫార్మ్ ఏంటి ఇక్కడ y minus y1 is equal to m into x minus x1 ఫార్మ్ అవుట్ చేస్తే మనకి ఏమవుతుంది ఇక్కడ అదర్ డయాగ్నల్ ఫార్మ్ వచ్చింది నెక్స్ట్ అన్నమా నెక్స్ట్ మనకి క్వశ్చన్ అయితే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 లో క్వశ్చన్ నెంబర్ 5 లో మనకి ఫైండ్ ద foot of the perpendicular find the foot of the perpendicular draw from point with the graph 4, 1 upon the straight line 3x minus 4y plus 12 is equal to 0 మరి ఇక్కడ ఫుట్ ఆఫ్ ది పర్టిక్యులర్ అంటే కాబట్టి మన ఫార్ములా యూజ్ చేయాలంటే ఫార్ములా రెడీ చేయాలి ఏంటి ఫార్ములా చెప్పండి ఒకసారి గివెన్ యూజ్ రెడీ చేసుకుంటే గివెన్ లైన్ ఇచ్చారు ఇక్కడ 3x minus 4y plus 12 is equal to 0 మరి ఇక్కడ ఇండిపెండెన్స్ కావాలి ఈ వాల్యూస్ ఏంటి ఇక్కడ జనరల్ ఈక్వేషన్ తో కంపేర్ చేసుకుంటాం జనరల్ ఈక్వేషన్ ఇక్కడ ax by c is equal to 0 తో కంపేర్ చేసుకుంటే మరి x కోఎఫిషియంట్ వాల్యూ a is equal to ఇక్కడ వాల్యూ ఎంత 3 మరి y కోఎఫిషియంట్ వాల్యూ ఇక్కడ y కోఎఫిషియంట్ వాల్యూ ఎంత b మరి ఇక్కడ y కోఎఫిషియంట్ వాల్యూ ఎంత -4 కాన్స్టెంట్ c ఈక్వేషన్ వాల్యూ ఎంత 12 అంటే లెటర్ సెట్ లో జనరల్ ఫార్మ్ ఈక్వేషన్ తో కంపేర్ చేసుకోవాలి జనరల్ ఫార్మ్ ఏంటి ఇక్కడ ax by c is equal to 0 కాబట్టి ఇక్కడ x కోఎఫిషియంట్ వాల్యూ a y కోఎఫిషియంట్ వాల్యూ b కాన్స్టెంట్ ఆఫ్ c తో కంపేర్ చేసుకుని వాల్యూస్ రిమైన్ చేసాం నెక్స్ట్ పాయింట్ ఏంటి ఇక్కడ x1 y1 is equal to పాయింట్ ఏంటి ఇక్కడ 4, 1 అది మన ఫార్ములా అప్లై చేయాలి కాబట్టి ఫార్ములా రిమైన్ చేయడం ఒకసారి
h comma k, if h comma k are the foot of the perpendicular, be the foot of the perpendicular, draw from x1 y1 upon the straight line, ax plus by plus c is equal to 0 is అంటే ఏదైతే ఫార్ములా అప్లై చేయాలనుకున్నామో ఆ ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తే మనకి ఏమవుతుంది యూజింగ్ ఫార్ములా h minus x1 by a అలాగే k minus y1 by b is equal to minus of ax1 plus by1 plus c divided by a square plus b square ఇది ఫుట్ ఆఫ్ ది పెర్పెండిక్యులర్ థియరం అప్లై చేసాం ఆ ఫుట్ ఆఫ్ ది పెర్పెండిక్యులర్ థియరం అప్లై చేస్తే మనకి ఏదైతే రిక్వైర్డ్ పాయింట్ అప్లై చేయాలో రిక్వైర్డ్ పాయింట్ ఇక్కడ h k మరి గివెన్ పాయింట్ ఇక్కడ x1 y1 plus 4 1 లైన్ ఈక్వేషన్ ఏంటి ఇక్కడ ax plus by plus c plus మనకున్న వాల్యూ ఇక్కడ 3x minus 4y plus 12 is equal to 0 ఫార్ములా వైజ్ యూజ్ చేస్తున్నా పర్లేదు లేదా సింబాలిక్ గా అక్కడ ఆ టర్మ్స్ అప్లై చేసినా పర్వాలేదు అంటే ఆ టర్మ్స్ అప్లై చేస్తే ఏమవుతుంది అన్నమా h minus x1 plus వాల్యూ ఎంత 4 divided by a టర్మ్ ఎంత 3 మరి k minus మరి y1 టర్మ్ ఎంత 1 by b టర్మ్ ఎంత అక్కడ b వాల్యూ -4 is equal to minus of ax1 టర్మ్ ఎంత అక్కడ a into 3 into x1 into 4 plus b value ఎంత ఇక్కడ -4 b value ఎంత -4 into y1 term 1 plus c value -12 c1 value ఎంత 12 divided by a square ఇక్కడ a term ఎంత 3 square మరి b term ఎంత ఇక్కడ -4 whole square సింప్లిఫికేషన్ చేస్తున్నాం ఒకసారి h -4 divided by 3 is equal to k -1 divided by -4 is equal to minus of 3 4s are 12 3 4s are 12 minus 4 1s are 4 plus 12 divided by 3 square 9 is equal to 9 plus 4 square minus square చేస్తే ఏమవుతుంది మైనస్ స్క్వేర్ చేసిన ప్లస్ అవుతుంది కాబట్టి 4 ఇక్కడ 4 4s are 16 ఫైనల్ వాల్యూ కన్నమా మనకి ఈ యొక్క వాల్యూ ఇక్కడ h -4 by 3 is equal to k minus 1 divided by -4 is equal to ఇక్కడ వాల్యూ కన్నమా 12 plus 12 ఎంత 24 నుంచి 4 క్యాన్సిల్ ఎంత అవుతుంది 20 అంటే -20 divided by x వాల్యూ ఎంత 25 ఏ టైం క్యాన్సిల్ అవుతుంది 4 టైం క్యాన్సిల్ అవుతుంది 5 టైం క్యాన్సిల్ కదా 5 4 దా 5 5 దా 5 4 దా 5 దా కాబట్టి ఈక్వాలిటీ కండిషన్ అప్లై చేయాలి h -4 by 3 is equal to a -1 by -4 is equal to -4 divided by 5 ఈక్వాలిటీ కండిషన్ అప్లై చేస్తే ఫస్ట్ వాల్యూ is equal to లాస్ట్ సెకండ్ వాల్యూ is లాస్ట్ కాబట్టి h -4 divided by 3 is equal to -4 by 5 another value k -1 by divided by -4 is equal to -4 by 5 ఇక్కడ చూడమ్మా ఇక్కడ డివైడ్ చేస్తుంది ఈ డివైడర్ రైట్ సైడ్ కి మల్టిప్లికేషన్ కాబట్టి h -4 is equal to మైనస్ ఇక్కడ మైనస్ ఉంది -3 4 ద 12 డివైడెడ్ బై 5 ఇది -4 రైట్ సైడ్ ఎంత అవుతుంది ఇది h is equal to -12 divided by 5 ఈ -4 రైట్ సైడ్ ఎంత ఉంది +4 ఎల్సిఎం కడతారు చూడండి నెక్స్ట్ కాడ k -1 is equal to ఇది మైనస్ ఈ మైనస్ ఎంత ప్లస్ 4 4 ఎంత 16 divided by 5 ఇక్కడ -1 రైట్ సైడ్ ఎంత అవుతుంది ఫర్ k is equal to 16 divided by 5 plus 1 ఇప్పుడు ఇక్కడ ఎల్సిఎం ఫార్మ్ పడుతుంది చూడండి ఎల్సిఎం ఫార్మ్ పడితే ఏమవుతుంది h is equal to ఇక్కడ ఎల్సిఎం చేస్తే 5 వచ్చింది 5 4 ఎంత 20 అంటే 5 చేసుకున్నాం ఇక్కడ -12 ప్లస్ 5 4 ఎంత 20 h is equal to 20 నుంచి 12 క్యాన్సిల్ అయితే 8 divided by 5 and the value k is equal to ఇక్కడ ఎల్సిఎం ఫార్మ్ చేస్తే ఎల్సిఎం ఎంత 5 ఎల్సిఎం వాల్యూ 5 और 16 plus 5 अंदर ఎంత 5 ఫైనల్ వాల్యూ k ఎంత ఉంటుంది ఇక్కడ 21 డివైడెడ్ బై 5 చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అంటే లాస్ట్ ఇయర్ లో మనకి ఈ పబ్లిక్ ఎగ్జామ్ లో మనకి ఎస్ఏ క్వశ్చన్ క్యాట్ చేశాడు 2 మార్క్స్ తమిది
అందువల్ల కాన్సెప్ట్ వైజ్ ఇక్కడ కొంతమంది కన్ఫ్యూజ్ చేస్తుంది. ఇక్కడ మైనస్ లో మనకి కొంచెం కన్ఫ్యూజ్ చేసి ఆన్సర్ రాంగ్ చేశారు. ఎందుకంటే ఈ మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఈ ప్రాసెస్ లో కొంచెం చేంజింగ్ లో మనకి ఏమవుతుంది, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి ఆన్సర్ రాంగ్ అవుతుంది. అందువల్ల కాన్సెప్ట్ వైజ్ గా చూడండి, ఏవైతే ప్రాసెస్ చేసామో ఒక లైన్ ఈక్వేషన్ లో కంపేర్ చేసుకోవాల్సిన వాల్యూస్, పాయింట్ కంపేర్ చేసుకోవాల్సిన వాల్యూస్ రాసి ఈ యొక్క ఫార్ములా రాసి ఫార్ములా ఫర్దర్ వాల్యూస్ అని సెట్ చేస్తే, అంటే ఈ యొక్క వాల్యూస్ అన్ని దీంట్లో సెట్ చేస్తే అనుకోండి కొంచెం సింప్లిఫికేషన్ కేర్ఫుల్ గా ఉండాలి. ఎందువల్ల ఇక్కడ డివైడ్ చేసే రైట్ కంటే మల్టిప్లికేషన్ అవుతుంది, ప్లస్ వాల్యూ రైట్ కంటే మైనస్, మైనస్ వాల్యూ రైట్ కంటే ప్లస్ అన్న కాన్సెప్ట్ వైజ్ గా కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు. అలాంటి వాటిలో మనకి ఏమవుతుంది, రాంగ్ వస్తుంది. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే సేమ్ ఇదే మోడల్ మీకు సమ్ చేద్దాం. some practice చేయడం. Question number 6, find the put of the perpendicular from 3, 0 to the line 5x plus 12y minus 41 is equal to 0. ఈ సమ్ ని ప్రీవియస్ ఫిఫ్త్ క్వశ్చన్ చేస్తే ఇక్కడ ఫిఫ్త్ క్వశ్చన్ కి ప్రకారం ప్రీవియస్ ముందు క్వశ్చన్ కి ప్రకారం మనం ఆ ప్రీవియస్ ఫిఫ్త్ క్వశ్చన్ ఏవైతే టైప్ మోడల్ చెప్పానో అదే మోడల్ లో ఈ సమ్ ఓన్గా ట్రై చేయండి. మీకు ఇంచుమించు సమ్ కరెక్ట్ గా వస్తుంది. ఎక్కడైనా మీకు మిస్టేక్లు కానీ లేదా ఎక్కడైనా మీకు ఈ యొక్క క్యాలిక్యులేషన్ కొంచెం ప్రాసెస్ లో ఎక్కడైనా మీ మిస్టేక్లు వస్తే ఆ మిస్టేక్లు కవర్ చేయడానికి నెక్స్ట్ పర్సన్ దీని గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఒకసారి నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా, ఇది ఓన్గా ట్రై చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 అమ్మా, 7th క్వశ్చన్. 7th క్వశ్చన్ లో x minus 3y minus 5 is equal to 0 is the perpendicular bisector of the line segment joining the points A, B if A minus 1, minus 3, if A is equal to minus 1, minus 3, find the coordinates of B. Find the coordinates of B. అంటే ఏ టైప్ మోడల్ లో మనకి ఏ సమ్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ కాన్సెప్ట్ వైజ్ మనకి యొక్క సబ్జెక్షన్ కట్టుకుంటే మన కాన్సెప్ట్ పైన వస్తుంది. ఒకసారి చూడమ్మా, ఇక్కడ మీనింగ్ అర్థం చేసుకుంటే మీకు బైసెక్టర్ అన్నాడు. పర్పెండిక్యులర్ బైసెక్టర్ అంటే మీనింగ్ ఏంటి, ఒక లైన్ ఈక్వేషన్ ఆల్రెడీ ఏబి ఉంది. ఈ ఏబి లైన్ ని అనదర్ పాయింట్ ఏంటరా, ఈ యొక్క లైన్ ఈక్వేషన్ మనకి ఆల్రెడీ ఇచ్చిన లైన్ ఈక్వేషన్ చూడమ్మా, ఇది ఏ పాయింట్, ఇది బి పాయింట్. ఈక్వేషన్ ఎక్కడ ఇచ్చింటే x minus 3y minus 5 ఇచ్చాడు. ఏ పాయింట్ ఇచ్చాడు, ఎంత -1, -3 ఇచ్చాడు. ఫైండ్ b అంటే మరి ఫైండ్ b అంటే మీనింగ్ ఏంటి, ఇమేజ్ అడిగాడు. మరి ఇమేజ్ అంటే మీనింగ్ ఏంటి, ఈ యొక్క పాయింట్ కి పెర్పెండిక్యులర్ బైసెక్టర్ ఉన్నాడు. పెర్పెండిక్యులర్ బైసెక్టర్ అంటే 90 డిగ్రీస్ లో టచ్ అవుతుంది. మరి 90 డిగ్రీస్ లో టచ్ అవుతూ ఈ యొక్క పార్ట్స్ అంటే ఈక్వల్ గా ఉంటాయి. అంటే ఈ యొక్క అప్ పార్ట్ కానీ డౌన్ పార్ట్ కానీ ఈక్వల్ గా ఉందంటే ఈ యొక్క పాయింట్ ఏమైంది, ఇక్కడ మిడ్ పాయింట్ అయినట్టు. అందువల్ల ఈ యొక్క ఏబికి ఈ పాయింట్ ఏమవుతుంది, మిడ్ పాయింట్ అవుతుంది. అలాగే ఇక్కడ బి అనేది ఎలా ఫైండ్ అవుతుంది, ఇమేజ్ అంటే ఇమేజ్ ఫార్మ్ అప్లై చేయాలి. ఏ ఫార్మ్ అప్లై చేయాలి, ఇమేజ్ ఫార్మ్ అప్లై చేయాలి. మరి ఇమేజ్ ఫార్మ్ ఎక్కడైతే h, k ఏమవుతుంది,
హెచ్ కామకే అవుతుంది. మరి హెచ్ కామకే కాబట్టి మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా కూడా ఏంటంటే ఇమేజ్ థియరం అప్లై చేయాలి. మరి ఇమేజ్ థియరం అప్లై చేసుకున్నామా? given x minus 3y minus 5 is equal to 0. x కోఎఫిషియంట్ వాల్యూ ఏమైనా ఉందా? ఇక్కడ x కోఎఫిషియంట్ వాల్యూ లేదు కాబట్టి 1 అయింది. therefore వాల్యూస్ ఏంటి ఇక్కడ? a is equal to 1, b is equal to ఇక్కడ y కోఎఫిషియంట్ వాల్యూ ఉన్నామా -3, కాన్స్టెంట్ c ఎంత -5. అలాగే ఇక్కడ పాయింట్ చూడండి, పాయింట్ x1 y1 సమ్ పాయింట్ ఇచ్చారు కాబట్టి x1 ఎంత? a x1 y1 is equal to -1, -3. మరి ఏ వాల్యూ -1, -3 ఇచ్చినప్పుడు ఇంకా ఫైండ్ ఏంటి ఇక్కడ? h కాబట్టి సబ్స్టిట్యూట్ కాబట్టి ఆ ఫార్ములా ఏం చేయడమా? లెట్ b h కాబట్టి let b h కాబట్టి అప్లై చేసాక now b is the image of the image అవుతుంది image of a -1, -3. మరి b is the image of a -1, -3 గా అనుకున్నాం కాబట్టి ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు సర్కిల్ ఇక్కడ ఈక్వేషన్ విత్ రెస్పెక్ట్ టు లైన్ ఈక్వేషన్ అంటే ఇక్కడ x - 3y - 5 0. ఈ ఫార్ములా అప్లై చేయనమా? ఏ ఫార్ములా యూస్ చేస్తామా? యూజ్ చేసే ఫార్ములా ఇక్కడ h - x1/a is equal to a - y1/b is equal to -2 into ax1 plus by1 plus c by a square plus b square అని యూజ్ చేసే ఫార్ములా ఇది. ఈ ఫార్ములా వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందమ్మా? h minus x1 పైన ఎంతుందమ్మా? -1 డివైడెడ్ బై a వాల్యూ ఎంతుంది? 1 a minus y1 -3 divided by b value ఎంతమ్మా? -3 is equal to -2 into a into a ఎంతమ్మా? ఇక్కడ 1 into x1 పైన ఎంతుంది? -1 -3 into y1 పైన ఎంత? -3 కాన్స్టెంట్ టర్మ్ ఎంత? -5 is divided by a square అంటే 1 square b ఎంత? -3 whole square. ఈచ్ టర్మ్ సబ్స్టిట్యూట్ చేసాం కాబట్టి ఇక్కడ ఫైనల్ గా మనకి ఏమొస్తుందో చూడండి సార్. మైనస్ ఆ మైనస్ ఎంత? ప్లస్ కాబట్టి h మైనస్ అంటే మైనస్ ఎంత? +1 డివైడెడ్ బై 1 ఈజ్ ఈక్వల్ టు k మైనస్ అంటే మైనస్ +3 డివైడెడ్ బై -3 ఈజ్ ఈక్వల్ టు -2 ఇంటూ మల్టిప్లికేషన్ చేయడమా? మల్టిప్లికేషన్ చేస్తే 1 1 * 1 ఏమన్నది? -1 మైనస్ ఇంటూ మైనస్ మరి మైనస్ ఇంటూ మైనస్ ఎంత? +3 3 * 9 ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఎంత? +3 3 * ఎంత? 9 -5 is divided by 1 square 1 3 square ఎంత? 9 1 square ఎంత? 1 3 square ఎంత అవుతుంది? 9. therefore h plus 1 divided by 1 is equal to k plus 3 divided by -3 is equal to -2 into ఇక్కడ చూడమ్మా ఈ -1 -5 ఎంత? -1 -5 -6 మరి -6 అయితే 9 నుంచి 6 క్యాన్సిల్ అవుతుంది 9 నుంచి 6 క్యాన్సిల్ 3 వస్తుంది 3 బై ఇక్కడ x వాల్యూ ఎంత చూసారమ్మా? x వాల్యూ 10 వచ్చింది మరి 2 10 10 ఎంత టైమ్స్ అవుతుంది? 5 టైమ్స్. ఫైనల్ గా చూసారు కదా h plus 1 by 1 is equal to k plus 3 by -3 is equal to ఇక్కడ చూడండి ఫైనల్ గా ఏమవుతుంది? -3 by 5. ఇక్కడ ఈక్వాలిటీ కండిషన్ అప్లై చేస్తే ఏమవుతుంది? h plus 1 by 1 is equal to -3 by 5. మరి ఇక్కడ డివైడ్ వాల్యూ 1 కాబట్టి therefore h plus 1 is కూడా ఎంత వచ్చింది? -3 by 5. ఇది +1 రైట్ సైడ్ అయితే ఏమవుతుంది? therefore h is equal to ఈ +1 రైట్ సైడ్ అయితే 3 by 5 -1 ఫైనల్ గా అవుతుంది చూసారు కదా. therefore h is equal to x ఎంత అవుతుంది? x వాల్యూ ఎంత? 5 x వాల్యూ 5 మరి ఇక్కడ చూడమ్మా 3 minus 5 అంటే ఎంత? 5 ఫైనల్ గా అవుతుంది h is equal to 5 నుంచి 3 క్యాన్సిల్ మరి 5 నుంచి 3 క్యాన్సిల్ ఎంత వస్తుంది? -5 నుంచి 3 క్యాన్సిల్ ఎంత? 2 -2 by 5. నెక్స్ట్ వాల్యూ చూడమ్మా k plus 3 by -3 is equal to -3 by 5. ఇక్కడ డివైడ్ వాల్యూ ఎంత? -3 ఈ డివైడ్ వాల్యూ -3 కాబట్టి ఇది ఫర్ k ఇక్కడ చిన్న మిస్టేక్ కొట్టున్నామా మనకి స్టార్టింగ్ లో మైనస్ ఉంది మైనస్ మిస్ చేసాం h is equal to సింబల్ ఉంది మైనస్ ఉంది అందులో అలా ఏమవుతుంది ఇక్కడ -3 మరి -3 -5 ఎంత? -8 ఎంత వస్తుంది? -8 ఇక్కడ కొట్టున్నామా k is equal to మరి -3 ఎంత? ప్లస్ -3 ప్లస్ 3 ఎంత? 9 డివైడెడ్ బై 5
ఇక్కడ k + 3 కదా ఉంటామా a + 3 a + 3 is equal to 9/5 ఈ ప్లస్ 3 ఎంత అవుతుంది therefore k is equal to 9/5 ఈ ప్లస్ 3 ఎంత అవుతుంది -3 LCM ఫార్మ్ చేస్తే ఏంటి therefore k is equal to LCM ఎంత 5 ఇక్కడ 9 minus 5 3 ఎంత 15 therefore k is equal to 15 నుంచి 9 క్యాన్సిల్ అవుతాయి 15 నుంచి 9 క్యాన్సిల్ అవుతే 6 6 అంటే -6/5 ఫైనల్ వాల్యూ b వాల్యూ ఎంత ఇస్తారు ఇక్కడ therefore b is equal to image b is equal to ఎవరికి పాయింట్ -8/5 -6/5 ఇవి 5 వాల్యూస్ అంటే మనకి ఒక కాన్సెప్ట్ ఇచ్చినప్పుడు మనకి కొంచెం నెంబర్ ఆఫ్ టైమ్స్ రీడ్ చేయాలి ఎందుకు రీడ్ చేయాలి ఇక్కడ వాడు అడిగిన పాయింట్ లైన్ ఈక్వేషన్ కి పెర్పెండిక్యులర్ బైసెక్షన్ అంటే బైసెక్ట్ అంటే మీనింగ్ ఏంటి 2 ఈక్వల్ పార్ట్స్ చేయాలి బట్ 2 ఈక్వల్ పార్ట్స్ చేసే పాయింట్ మిడ్ పాయింట్ అయితే దాని ఆపోజిట్ పాయింట్ కంపల్సరీ అవుతుంది ఇమేజ్ అవుతుంది అంటే ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమని ఇక్కడ ఇమేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అంటే దానికి పెర్పెండిక్యులర్ బైసెక్ట్ అంటే మనం వేరే కాన్సెప్ట్ వెళ్ళాము బట్ సమంత రాంగ్ అవుతుంది అందువల్ల కాన్సెప్ట్ చేస్తే మనకి ఏ సమస్య సాల్వ్ చేయడం ఈజీగా ఉంటుంది నెక్స్ట్ కార్టూన్ నెక్స్ట్ మనకి క్వశ్చన్ నెంబర్ 8 చూడమ్మా క్వశ్చన్ నెంబర్ 8 ఫైండ్ ద ఇమేజ్ of the point 1, 2 in the line in the straight line 3x plus 4y minus 1 equal to 0 అయితే ఈ సమ్ మనం ఆల్రెడీ క్వశ్చన్ నెంబర్ 7 డిపెండ్ కదా క్వశ్చన్ నెంబర్ 7 ఏదైతే టైప్ మోడల్ చెప్పామో అదే మోడల్ లో ఈ సమ్ కొంచెం ఓల్గా ట్రై చేయండి అంటే ఓల్గా చేయలేదు అంటే ప్రీవియస్ సమ్ మనం కొంచెం నేను రాపాను ఏంటంటే ఒకే సమ్ 3 4 సమ్స్ చెప్పినప్పుడు మనకి ఈలుడు అందువల్ల ఎగ్జామ్ మోడల్ 1 మోడల్ మనం పడుతుంది అందువల్ల అయితే ఒక సమ్ మనం చెప్పిన తర్వాత ఆ మోడల్ ని చూసి వేరే సమ్ కూడా ట్రై చేసామనుకోండి మనకి ఏమవుతుంది కొంచెం ప్రాక్టీస్ ఈజీ అవుతుంది అలాగే సమ్ కూడా రావడం జరుగుతుంది అందువల్ల ఇది కూడా ఓల్గా ట్రై చేయండి ఎక్కడైనా ఒక రాకపోతే ఒకవేళ దీనికి రాంగ్ క్వశ్చన్స్ అన్ని కూడా ఒకసారి నెక్స్ట్ క్లాస్ చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ చూడమ్మా క్వశ్చన్ నెంబర్ 9 క్వశ్చన్ నెంబర్ 9 show that the distance of the point 6 comma minus 2 from the line 4x plus 3y is equal to 12 is of the distance of the point 3 comma 4 from the line 4x minus 3y is equal to 12 అంటే మీరేమంటే ఇక్కడ ఆ యొక్క ఫస్ట్ లైన్ కి ఆ పాయింట్ నుంచి డిస్టెన్స్ ఈ యొక్క డిస్టెన్స్ ఎలా ఉండాలి ఇక్కడ హాఫ్ ఉండాలన్నాడు కాబట్టి ఒకసారి చూడమ్మా వాడు అడిగింది డిస్టెన్స్ కాబట్టి ఫస్ట్ డిస్టెన్స్ d1 సెకండ్ డిస్టెన్స్ d2 అని అనుకోవచ్చు లేదా సింబల్ కి యూజ్ చేసుకోవచ్చు కాబట్టి ఒకసారి చూడండి ద perpendicular distance from 6 comma minus 2 to the line
4x 3x అన్నమాట 4x ప్లస్ 3y ఇక రైట్ సైడ్ ఉంటా లెఫ్ట్ వస్తే ఏమవుతుంది -12 ఈజ్ ఈక్వల్ టు 0 జనరల్ ఈక్వేషన్ ఇప్పుడు కూడా ఏమో ఉండాలి ax by c ఈజ్ ఈక్వల్ టు 0 రైట్ సైడ్ అంటే 0 అయితే మనకి లైన్ ఈక్వేషన్ అవుతుంది రైట్ సైడ్ అంటే లెఫ్ట్ వస్తే ఏమవుతుంది రైట్ సైడ్ ప్లస్ లెఫ్ట్ వస్తే ఏమైంది మైనస్ అయ్యింది ఈ ఫార్ములా అప్లై చేస్తే ఏమవుతుంది మాడ్యులస్ మన పర్టిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా ఏంటి జనరల్ యూజ్ చేసుకోండి ax1 by1 c by root of a square plus b square మరి ఇక్కడ వాల్యూస్ చెప్పండమ్మా ఇక్కడ a వాల్యూ ఎంత 4 b వాల్యూ ఎంత 3 ఇక్కడ పాయింట్ ఎంత అవుతుంది x1 y1 కాన్స్టెంట్ c ఎంత -12 ఫార్ములా యూజ్ చేస్తే ఫార్ములా సబ్స్టిట్యూషన్ చూడండి మాడ్యులస్ ఇక్కడ a ఇంటూ a ఎంత 4 ఇంటూ x1 పైన ఎంత 6 ప్లస్ b వాల్యూ -2 actually b value is 3 into y1 value is -2 -12 is divided by root of a value is 4 square plus b value 3 square each and every term మనం దీన్ని సబ్స్టిట్యూషన్ చేసాం అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కాబట్టి ఈ యొక్క పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా రిటైన్ చేసి ఈ టర్మ్ అంటే a వాల్యూ b వాల్యూ c వాల్యూ ఐడెంటిఫై చేసి ఆ ఐడెంటిఫై చేసిన వాల్యూస్ ఇక్కడ ఏం చేస్తున్నాను సబ్స్టిట్యూషన్ చేస్తున్నాను మరి సబ్స్టిట్యూషన్ చేస్తే ఫైనల్ అవుతుంది అన్నమాట 4 6 జరంతా 24 ప్లస్ ఇంటూ మైనస్ -3 2 జరంతా 6 -12 ఈ డివైడెడ్ బై రూట్ ఆఫ్ ఎంత అవుతుంది 4 స్క్వేర్ అంతా 16 ప్లస్ 3 స్క్వేర్ అంతా 9 ఫైనల్ అవుతుంది ఇక్కడ మాడ్యులస్ లో 24 మైనస్ ఇక్కడ -6 -2 ఎంత -12 -6 -12 అంతా -18 డివైడెడ్ బై స్క్వేర్ ఎంత అవుతుందమ్మా 25 देखो फाइनल आंसर అంటే 24 లో చేంజింగ్ చేసాను ఎంత 6 డివైడెడ్ బై √25 అవుతుంది 5 √25 ఎంత 5 ఎంత చూడమ్మా నెక్స్ట్ సెకండ్ ఏంటి ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ పాయింట్ ఏంటి సరే డిస్టెన్స్ ఫ్రమ్ సెకండ్ పాయింట్ వాల్యూ ఇక్కడ 3,4 to the line 4x minus 3y ఈ రైట్ సైడ్ ఉన్న లెఫ్ట్ వస్తే అవుతుంది రైట్ సైడ్ ఉంది కాన్స్టెంట్ ఎక్కడ ఉంది రైట్ సైడ్ మన రైట్ సైడ్ ఉన్న కాన్స్టెంట్ లెఫ్ట్ వస్తే అవుతుంది -12 ఈజ్ ఈక్వల్ టు 0 నెక్స్ట్ వాల్యూ చూడండి అక్కడ నెక్స్ట్ ఫార్ములా ఏంటి మాడ్యులస్ ఇంకా యూజ్ చేయకూడదు అంటే ఆల్రెడీ అప్లై చేశారు కాబట్టి ఫార్ములా వైజ్ మనం సబ్స్టిట్యూషన్ చేయాలి మరి సబ్స్టిట్యూషన్ చేస్తే వచ్చిన a వాల్యూ 4 b వాల్యూ ఎంత -3 కాన్స్టెంట్ c వాల్యూ ఎంత -12 మరి a వాల్యూ 4 అయింది b వాల్యూ -3 కాన్స్టెంట్ c వాల్యూ -12 కాబట్టి ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తే మాడ్యులస్ a వాల్యూ 4 ఇంటూ a వాల్యూ ఎంత ఇక్కడ x పాయింట్ 4 ఇంటూ x పాయింట్ ఎంత 3 నెక్స్ట్ -3 ఇంటూ y పాయింట్ ఎంత 4 -12 is divided by root of 4 square plus -3 whole square మరి అప్లై చేస్తే 4 3 ఎంత 12 4 3 ఎంత 12 4 3 12 -3 4 12 is divided by root of 4 square ఎంత 16 3 square ఎంత 9 ఫైనల్ నెంబర్ ఇది +12 -12 క్యాన్సిల్ మరి మాడ్యులస్ అవుతుంది -12 మరి మాడ్యులస్ -12 కాబట్టి is divided by root of ఎడిషన్ చేసిన అవుతుంది ఇక్కడ ఫైనల్ ఎడిషన్ వాల్యూ 16 + 9 ఎంత 25 16 + 9 25 కాబట్టి మాడ్యులస్ 12 ఉంది ఏమవుతుంది మైనస్ ఉంది మరి మాడ్యులస్ మైనస్ ఉంటే ఏమవుతుంది ప్లస్ అవుతుంది +12 డివైడెడ్ బై ఇక్కడ √25 ఎంతమా 5 అయితే దీన్ని కొంచెం మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది therefore 2 ఇంటూ ఇక్కడ 6 అంటే 12 అంటే 2 6 2 ఇంటూ ఇక్కడ నా టర్మ్ ఎంత అవుతుంది 6/5 అంటే ఏం చూసారు ఇక్కడ వాడు అడిగిన క్వశ్చన్ లో ఫస్ట్ డిస్టెన్స్ వెంట సెకండ్ డిస్టెన్స్ లో ఉండాలి హాఫ్ లో ఉండాలి అన్నాడు మరి సెకండ్ డిస్టెన్స్ ఎంత అవుతుంది ఇక్కడ 2 ఇంటూ 6/5 ఇది 2 టైమ్స్ అవుతుంది దానికి ఇక్కడ ఏమైంది 1 టైం ఎంత 6/5 అంటే ఇఫ్ హెన్స్ ప్రూవ్డ్ అంటే వాడు అడిగి ప్రూవ్ అన్నాడు కాబట్టి హెన్స్ ప్రూవ్డ్ ఇందువల్ల ఇక్కడ ఫస్ట్ డిస్టెన్స్ వాల్యూ 6/5 అంటే దానికి 2 టైమ్స్ ఎంత అవుతుంది 2 ఇంటూ 6/5 నెక్స్ట్ అంటున్నామా
నెక్స్ట్ ఉన్నామా సార్? నెక్స్ట్ క్వశ్చన్ చేస్తామంటే క్వశ్చన్ నెంబర్ ఎక్కడతో మనకి రామన్ ఏమైందంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్ వైజ్ వెళ్తాం అంటే ఇక్కడ రామన్ 2 లెవెల్ క్వశ్చన్స్ అయినాయి. నెక్స్ట్ రామన్ 3 చెప్తున్నా. 3 లో రామన్ 3 చేస్తే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే షో దట్ the lines x minus 7y minus 22 is equal to 0. Another line 3x plus 4y plus 9 is equal to 0. Third line 7x plus y minus 54 is equal to 0. Form A right angled isosceles triangle. Right angled isosceles triangle. Isosceles triangle. మరి రైట్ యాంగిల్ ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే మీనింగ్ ఏంటి? అక్కడ వన్ యాంగిల్ అవ్వాలి, 90 అవ్వాలి, మిగతా 2 యాంగిల్స్ కూడా ఏమో ఈక్వల్ అవ్వాలి. అంటే ఏంటి? ఇక్కడ ఈ సైడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ 2 సైడ్స్ ఈక్వల్ ఉండాలి. అంటే ఏంటి 2 సైడ్స్ అంటే ఇక్కడ 90 డిగ్రీస్ ఉన్నాయి. ఏదైతే సైడ్స్ ఉన్నాయో ఈ యాక్షన్ సైడ్స్ ఉన్నాయి కదా, ఈ యాక్షన్ సైడ్స్ ఏమో ఈక్వల్ అవ్వాలి. ఇక్కడ యాంగిల్ రావాలి, 90 రావాలి. వన్ యాంగిల్ 90 వచ్చి ఈ యొక్క 2 యాంగిల్స్ కూడా ఈక్వల్ గా వస్తాయి. వన్ యాంగిల్ 90 రావాలి, ఈ 2 యాంగిల్స్ కూడా ఈక్వల్ గా వస్తే అవుతుంది ఐసోసెలస్ ట్రయాంగిల్ అవుతుంది. ఆ ఫార్ములా ప్రెజెంట్ చూడండి. గివెన్ లైన్స్ ఆర్ మరి గివెన్ లైన్స్ ఆర్ మనకి యూజ్ చేసేది ఇక్కడ ఫస్ట్ లైన్ x minus 7y minus 22 is equal to 0. సెకండ్ లైన్ ఈక్వేషన్ 3x plus 4y plus 9 is equal to 0. థర్డ్ లైన్ ఈక్వేషన్ 7x plus y minus 54 is equal to 0. మరి ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే మనకి కాన్సెప్ట్ వైజ్ గా మనకి 2 మెథడ్స్ ఉన్నాయి. అంటే థీటాలో థీటా కాన్సెప్ట్ లో థీటా cos థీటా అప్లై చేయొచ్చు, tan థీటా కూడా అప్లై చేయొచ్చు. మీకు ఏ ఫార్ములా ఈజీ ఉంటే ఆ ఫార్ములా అప్లై చేసుకోవచ్చు. చలో సార్ ఇక్కడ మనం ఏ ఫార్ములా మీద అప్లై చేస్తున్నాం? ఇక్కడ cos అప్లై చేస్తున్నాను అంటే మీకు ఏది చేస్తే ఫాలో అవుతుంది అని చెప్పాను నేను. అందువల్ల అంటే cos అప్లై చేయడం అవ్వడం ఎందుకంటే tan కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకసారి చూడండి ఇక్కడ tan అప్లై చేస్తే if alpha is the angle between if alpha is the angle between the lines 1 and 2 అంటే 1 and 2 అంటే మీకు సింబాలిక్ గా ఇది 1 2 3 అప్లై చేస్తే ఫస్ట్ ఇది కట్టున్నాం 1 2 కట్టున్నాం. ఈ 1 2 సాల్వ్ చేస్తే వస్తుంది సమ్ ఆల్ఫా అనుకున్నాం. అలాగే 2 3 సాల్వ్ చేస్తే ఇక్కడ బీటా అనుకోవచ్చు. నెక్స్ట్ ఏంటిది గామా. మీరు ఏది ఇస్తే అది లెక్క. అయితే ఇక్కడ మరి ఆల్ఫా ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ ద 2 లైన్స్ అన్న కాబట్టి ఇక్కడ ఫార్ములా ఏంటి? cos θ ఈజ్ ఈక్వల్ టు జనరల్ ఫార్ములా ఏంటి? మాడ్యులస్ a1 a2 ప్లస్ b1 b2 is divided by root of a1 square plus b1 square another value root of a2 square plus b2 square. ఈ ఫార్ములా యూజ్ చేస్తే మరి ఫార్ములా సబ్స్టిట్యూషన్ ఏంటి? మాడ్యులస్ a1 a2 అంటే ఇక్కడ 1 into 3 ఇది ఫస్ట్ లైన్ a1 ఇక్కడ a1 ఎంత a విలువ 1 into 3 plus next value minus 7 into 4 is divided by చూడండి ఇక్కడ root of ఇక్కడ మాడ్యులస్ యూజ్ చేయండి. ఎందుకంటే ఒకవేళ నెగటివ్ టర్మ్ కూడా రావచ్చు. మరి నెగటివ్ టర్మ్ వస్తే యాంగిల్ చేంజ్ అవుతుంది కాబట్టి ఆ దొరికి యాంగిల్ అనేది నెగటివ్ రాదు. ఎందుకంటే ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మరి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనకి ఏమవుతుంది? బిలో 90 కాబట్టి ఇక్కడ 90 కి అబౌవ్ వచ్చిన కూడా ఏంటంటే పాజిటివ్ గా తీసుకోవచ్చు. అందువల్ల ఫార్ములా అప్లై చేసుకుంటే దాని విధానం కూడా వస్తుంది మనకి. ఏమవుతుంది ఇక్కడ a1 స్క్వేర్ ఎంత ఇక్కడ 1 స్క్వేర్ b1 స్క్వేర్ ఎంత -7 హోల్ స్క్వేర్ అనదర్ వాల్యూ 3 స్క్వేర్ మరి b2 వాల్యూ చూస్తున్నా 4 స్క్వేర్
చూడండి మనం మల్టిప్లికేషన్ 1 3 ఎంత 3 ప్లస్ ఎంత మైనస్ 7 4 ఎంత 7 4 28 8 డివైడెడ్ బై ఎంత 1 స్క్వేర్ ఎంత 1 7 స్క్వేర్ ఎంత 49 into root of 3 square ఎంత 9 and 4 square ఎంత 16 ఇప్పుడు ఫైనల్ ఏమవుతుంది ఇక్కడ cos theta is equal to ఏమవుతుంది ఇక్కడ 28 by 3 cancel అవుతే 25 ఏ 25 is minus 25 divided by root of మరి ఎడిషన్ చేస్తే ఇక్కడ 50 వచ్చింది 50 into ఇక్కడ ఎడిషన్ చేస్తే వస్తుంది 25 ఇప్పుడు ఫైనల్ అవుతుంది ఇక్కడ cos theta is equal to ఇక్కడ చూడమ్మా minus 25 divided by ఇక్కడ యావరేజ్ ఇక్కడ 25 5 ఇక్కడ 25 2 25 2 ఎంత అవుతుంది 5 into 2 25 5 50 ఉంది 50 ఎంత 25 5 కాబట్టి ఈ 25 ని 5 కి డివైడ్ చేస్తే ఇక్కడ బ్యాలెన్స్ ఉంది కదా 2 ఉంది 2 ఇక్కడ కూడా ఎంత అవుతుంది 5 ఆ 5 into 25 టైమ్స్ 1 టైం ఈ 5 into 5 టైమ్స్ 1 టైం సో 5 అవుతుంది చూసామా therefore cos theta is equal to -1 by √2 అంటే జనరల్ కాస్ ఏమవుతుంది నెగిటివ్ వస్తుంది కానీ నెగిటివ్ వచ్చినప్పుడు ఏమవుతుంది కాస్ ఇక్కడ తీటా మనం పెట్టి తీటా సబ్స్టిట్యూట్ చేసుకోవాలి వాల్యూ ఆల్ఫా అందులో కాస్ ఆల్ఫా ఇక్కడ ఏం చేస్తుంది ఇక్కడ కాస్ ఆల్ఫా देखो cos alpha is equal to ना cos alpha is equal to ये యాంగిల్ నెగిటివ్ వస్తుంది 90 మైనస్ వస్తుందా 180 మైనస్ 180 మైనస్ అందులో cos 180 ఎంత 5 మైనస్ 5/4 देखो alpha is equal to कितना 4 pi ఎంత 5 4 pi 4 into 5 4 pi minus 5 ఎంత 3 pi by 4 కానీ జనరల్ గా మనకి 90 అబౌవ్ ఉంటుంది కదా మరి 90 అబౌవ్ ఉన్నప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఈ యాంగిల్ ఎలా చేంజ్ అవుతుంది 90 మైనస్ చేంజ్ అవుతుంది కాబట్టి 90 సెపరేట్ చేస్తే ఏమవుతుంది ఫర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 5/4 అంటే ఫైనల్ ఇక్కడ ఏమవుతుంది ఆల్ఫా వాల్యూ ఇందులో ఇక్కడ ఆల్ఫా వాల్యూ జనరల్ గా 3/4 వచ్చింది కానీ మనం యూజ్ చేసేది ఏంటి 90 మైనస్ అంటే 90 బిలో ఉండాలి కాబట్టి దీంట్లో 90 క్యాన్సిల్ చేస్తే చెప్తుంది ఇక్కడ 5/4 ఇందులో ఇక్కడ మాడ్యులస్ అప్లై చేస్తే ఏమవుతుంది ఇక్కడ మాడ్యులస్ అనే ఫార్ములా చేస్తే ఇక్కడ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది అందువల్ల ఈ యొక్క ఫార్ములా మనకి వచ్చే వాల్యూ ఎంత అవుతుంది 5/4 అనదర్ వాల్యూ అన్నమా నెక్స్ట్ 2 3 సాల్వ్ చేస్తే వస్తుంది ఇక్కడ లేదా 1 4 1 3 సాల్వ్ చేయండి if beta be the angle between 1 and 3 angle between 1 and 3 మరి ఫార్ములా ఇక్కడ cos beta is equal to ఏమవుతుంది అన్నమాట ఇక్కడ cos beta is equal to 1 3 కాబట్టి 1 into 7 బ్రాకెట్ లో యూజ్ చేసుకోండి ప్లస్ minus 7 into 1 ఇక్కడ చూసారా 1 3 అప్లై చేస్తాం 1 3 కాబట్టి ఈక్వేషన్ 1 ఈక్వేషన్ లో ఈక్వేషన్ ని తీసుకుంటే ఈక్వేషన్ 1 3 అప్లై చేస్తే 1 into 7 minus 7 into 1 divided by root of 1 square plus minus 7 whole square and the value root of 8 square 7 square plus 1 square 7 square plus 1 square సేమ్ ఫార్ములా యూజ్ చేస్తుంటే ఏమవుతుంది ఇక్కడ బీటా ని కనుక గామా అనుకోండి ఎందుకంటే మీరు కొన్ని కాన్సెప్ట్ ఏంటంటే ఈ వ్యవస్థ ఉంటుంది అందువల్ల ఇక్కడ గామా టర్మ్ కింద యూజ్ చేసుకోండి గామా అంటే బీటా ఏమవుతుంది ఇక్కడ ఆల్ఫా బీటా గామా అనే ఎన్ని కోయిన్సిడెంట్ గా యూజ్ చేస్తున్నాం కదా ఇక్కడ ఆల్ఫా బీటా గామా మనం ఫైండ్ అవుట్ చేసేది ఇక్కడ గామా కాబట్టి ఇక్కడ cos గామా is equal to 1 into 7 plus minus 7 into 1 divided by 1 square plus minus 7 whole square and the value 7 square plus 1 square ఇది తీసుకుంటే ఏమవుతుంది అంటే 1 7 are 7 plus into minus 7 1 plus 7 divided by root of 1 square into 1 7 square into 49 root of 7 square into 49 plus into 1 square ఫైనల్ గా అవుతుంది 7 minus 7 ఎంత 0 by root ఎంత అవుతుంది 50 into root ఎంత అవుతుంది 50 అయితే డినామినేటర్ మనకు అవసరం లేదు ఇందువల్ల డినామినేటర్ ఏ వాల్యూ మనకు అవసరం లేదు ఇక్కడ న్యూమరేటర్ ఏంటి 0 న్యూమరేటర్ 0 కాబట్టి 0 బై ఎంత అంటే 0 అంటే cos గామా ఎంత అవుతుంది 0 అవుతుంది మరి cos గామా అంటే ఏ యాంగిల్ వస్తుంది cos గామా cos 90 కి వస్తుంది దీనికి వస్తుంది 90 cos అనే వాల్యూ 90 కి మాత్రమే అవుతుంది 0 వస్తుంది అంటే ఫర్ గామా కూడా అవుతుంది 5/2 మరి సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఎంత అవుతుంది sum of all angles ఏమవుతుంది sum of all angles is equal to 180 degrees కాబట్టి 180 మీనింగ్ ఇక్కడ 5 మరి sum of all angles is equal to 5 కాబట్టి ఇక్కడ sum of all angles ఎంత ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా is equal to ఎంత 5 అయితే మనం డిస్కస్ చేసినప్పుడు కూడా రిపీట్ చేయండి ఫార్ములా ఎంత రిపీట్ చేయండి if beta be the angle between 1 and 2
1 and 2 ఈ మన ఫార్ములా ప్లేస్ అంటే ఆ ఫార్ములా ప్లేస్ కాబట్టి ఇక్కడ ఈ యొక్క ఫార్ములా కి ఏమవుతుంది ఆల్ఫా ప్లస్ బీటా గామా ఈక్వల్ ఎంత పై మరి ఆల్ఫా వాల్యూ ఎంత మనకు పై బై 4 ప్లస్ బీటా వాల్యూ ఫైండ్ చేయాలి ప్లస్ గామా వాల్యూ ఎంత పై బై 2 ఈక్వల్ ఎంత పై ఈ ప్లస్ వాల్యూస్ రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే అవుతుంది ఫర్ బీటా ఈక్వల్ టు పై బై 2 మైనస్ పై బై చూడమ్మా పై మైనస్ రైట్ సైడ్ ఉంది పై ఈ ప్లస్ వాల్యూ రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ అవుతుంది ప్లస్ వాల్యూ రైట్ సైడ్ మైనస్ ఈ ప్లస్ వాల్యూ రైట్ సైడ్ అవుతుంది మైనస్ ఒకసారి చూడమ్మా ఇక్కడ పై వాల్యూ ఎంత 90 ఇది ఎంత పై వాల్యూ అంటే 45 90 ప్లస్ 45 ఎంత 135 మరి పై ఎంత 180 ఎంత అవుతుంది జనరల్ గా 180 డిగ్రీస్ అవుతుంది ఇది ఎంత 90 డిగ్రీస్ ఇది ఎంత అవుతుంది 45 మరి 180 నుంచి 90 ప్లస్ 45 135 డిగ్రీస్ ని క్యాన్సిల్ చేస్తే అవుతుంది ఫైనల్ 45 వచ్చింది ఈ 45 వాల్యూ ఎంత అవుతుందమ్మా therefore beta is equal to 5 by 4 beta is equal to 5 4 ले total action form देखिए total action form दिशा कैसे बनता है 4 होती है कैसे बनता 4 into 5 4 pi minus 2 into 2 4 into 2 times 2 into 5 2 pi minus 5 और 2 pi minus ఎంత minus 3 pi ఎంత 4 pi minus 3 pi divided by 5 4 pi 3 pi कैसे వస్తుంది 5 by వస్తుంది అంటే ఫైనల్ మనకి ఏమవుతుంది ఇక్కడ ఒక ఈక్వేషన్ మనం సాల్వ్ చేసినప్పుడు ఏమవుతుంది ఇక్కడ 3 యాంగిల్స్ వచ్చాయి మరి 3 యాంగిల్స్ ఏమవుతుంది ఇక్కడ ఆల్ఫా వాల్యూ ఏమో 5 4 వచ్చింది బీటా వాల్యూ 5 4 వచ్చింది గామా వాల్యూ కూడా వచ్చింది 5 by 2 మరి 90 ఏంటి రైట్ యాంగిల్ 90 అంటే రైట్ యాంగిల్ మరి 2 యాంగిల్స్ ఈక్వల్ అయ్యాయి కాబట్టి ఇది ఫోర్ ఏమవుతుంది given three sides form a right angle triangle therefore given given lines therefore given lines are formed a right angle isosceles triangle right angle isosceles triangle అంటే ఐసోసెల్ ట్రయాంగిల్ చెప్పాలంటే మనకి ఏమవుతుంది టూ యాంగిల్స్ ఈక్వల్ మరి రైట్ యాంగిల్ చెప్పాలంటే 90 డిగ్రీస్ కూడా కావాలి కాబట్టి therefore గామా వాల్యూ 90 వచ్చింది ఆల్ఫా వాల్యూ ఏమో మనకి 5 4 వచ్చింది బీటా వాల్యూ కూడా 5 4 వచ్చింది కాబట్టి ఐసోసెల్ ట్రయాంగిల్ అవుతూ ఏమైంది ఇక్కడ రైట్ యాంగిల్ కూడా ఫామ్ అయింది ఇక్కడ మనకి ఈ రామన్ త్రిభుజం అంటే ఫస్ట్ క్వశ్చన్ అయింది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడమ్మా వీడియో క్లాస్ కంప్లీట్